श्री महोदय आपके निरीक्षण के लिए आग्रह है। ఫస్ట్ బ్రీఫ్ చేసి తర్వాత మీది ఆన్గోయింగ్ స్కీమ్ ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా లెవెల్లో మనం మొట్టమొదటి మీటింగ్ చేసుకుంటున్నాము. హెచ్ఓడిస్ అందరూ కూడా ఒక బ్రీఫ్గా మీ డిపార్ట్మెంట్ డివిజన్స్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా డివిజన్లో మండలంలో డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు హెచ్ఓడి ఉంటారు, మీ కింద ఇమీడియట్ నెక్స్ట్ ఎవరు ఉంటారు? గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారికి, అలాగే మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, ఇప్పుడున్న శాసనసభ్యులు, అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూరారెడ్డి గారికి, ఇప్పుడున్న ఎస్పీ గారికి, డిఆర్ఓ, ఆల్ మళ్ళీ సబ్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్, వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం అండి. శాసనసభ్యురాలు సోదరి సుందర గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జెడ్పీసీఓ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఒక కొత్త ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ నేరుగా నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఉండాలి సమగ్రంగా నివేదిక మీ దగ్గర విజ్ఞప్తి. ఈ డిపార్ట్మెంట్లు నాడు నేడు ప్రోగ్రాం కింద గ్రామ సచివాలయాలు, ఆర్బికే కేంద్రాలు, స్కూళ్ళు వీటికి వర్క్ చేసినారు. మొత్తం మా నియోజకవర్గంలో ఇప్పటికి 70% నిర్మాణాలు ఆగిపోయినాయి. కానీ బిల్లులు మాత్రం సిమెంట్ కానీ ఇవి సంపూర్ణంగా వీళ్ళు ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు. సిమెంట్ కంపెనీలకి డబ్బులు పంపించేసి అవసరం లేకపోయినా వేల బ్యాగులు సిమెంట్ డ్రా చేసుకొని దాదాపు నాకు తెలిసి మా నియోజకవర్గం ఒక్కటే 10,000 బ్యాగులు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పటికీ 70% సచివాలయాలు, ఆర్బికే కేంద్రాలు ఇచ్చి ఆ పథకాన్ని దానికి ప్రోయాక్టివ్ ఉండాలి. ముందు మనం అవగాహన కలిగించుకోవాలా. అనేక ఎంఐడిహెచ్ ద్వారా కానీ లేదా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, ఇక్కడ ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాల్లో నేను చూస్తుంటాను. నేను ఎవరు తప్పుపట్టట్లా. డైరియా వచ్చింది అంటే వాటర్ కంటామినేషన్ ఏంటి? బయాలజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆర్డబ్ల్యూ వేసుకోలేదా మున్సిపాలిటీకో అలర్ట్ చేస్తారు. ఏంటి అంటే సార్ లీకేజీలు ఉన్నాయి. లీకేజీలు ఎందుకు ఉన్నాయంటే డ్రైన్ పక్కన పోతుంది, వాటర్ కంటామినేషన్ ఇంటికి పోతుంటే ఒక ప్రాణం, అంటే చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఒక ప్రాణం పోయింది, 2 సంవత్సరాల పాప ప్రాణం పోయింది, చిన్న కారణం వల్లే. వాళ్ళలో అవగాహన లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళకుండా ఆరోగ్య దగ్గరికి వెళ్ళారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు సరైన మంది ఇవ్వలేదు, ప్రాణం పోయింది. ఏదైనా ఎవరి కారణమైనా సరే, ఎవరి నిర్లక్ష్యం కారణం ఒక ప్రాణం ఖరీదు కాకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి మళ్ళీ నేను ఆ విషయాలు ఎక్కువ మాట్లాడతాను. మిగతా విషయాల్లో కూడా మనం అందరూ ప్రొయాక్టివ్గా ఉండాలని నేను భావిస్తూ, అందరం కలిసి పనిచేద్దామని మీ అందరికీ సూచిస్తూ, మీరందరూ కూడా సిద్ధమే అని నేను భావిస్తూ, సిద్ధంగా కలిసి పనిచేయడానికి సత్యసాయి జిల్లాని ఒక ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి చేయడానికి మీరంతా సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. స్వేచ్ఛ ఉంటుంది. ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి, ఎందుకంటే జిల్లా అధికారులు ఉన్నారు కాబట్టి జిల్లాలో ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు నిజమైన ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అందించాలి అనే విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనేక కేంద్ర ప్రభుత్వ ఇప్పుడున్న రాష్ట్రంలోని పరిస్థితులు మనం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అనేక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి, మనకు గ్రాంట్స్ ఉన్నాయి. పిండి కొద్ది రొట్టె అంటారు, పిండి కొద్దిగా ఉంది. పంచాల్సిన వాళ్ళు ఆకలి ఎక్కువ ఉంది, పంచాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ కొద్ది పిండినే రొట్టెలు చేసి పంచాలి. కానీ అధికారుల సహకారం ఉంటే సంపదను సృష్టించవచ్చు. పిండిని ఎక్కువ చేయొచ్చు, ఎక్కువ రొట్టె చేయొచ్చు. గ్రాడ్యువల్గా అందరి కోరికలు తీర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన వెంటనే సామాజిక భద్రత కోసం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా సామాజిక భద్రత కోసం పెన్షన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇసుక గతంలో పరిస్థితుల్లా కాకుండా ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కొత్త
ఇసుక పాలసీ వచ్చి ఇన్హెరిటెడ్ వెరీ బ్యాంక్రప్ట్ ఎకానమీ. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపడం చాలా కష్టమైన పని. అయితే అదృష్టవశాత్తు దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు